నేను మీ అంత యాదవ్ని నేనైతే బల్కంపేట టెంపుల్కి ఎంటర్ అయ్యడం అయితే జరిగింది. చూడండి కొబ్బరికాయలు అవన్నీ పోగానే ఎంట్రీలోనే ఒక అమ్మవారు అయితే నాకైతే బొట్టు పెట్టి అమ్మవారు అయితే దర్శనం ఇవ్వడం అయితే జరిగింది. చూడండి ఫస్ట్ మేము పోగానే అమ్మవారిని మొక్కడం జరిగింది. ఫుల్ పబ్లిక్ అండి. శివసత్తులు అయితే చాలామంది చెప్పలేము, ఇసుక ఓసే రాళ్ళని మా జనాలు అనమాట. అంతమంది పబ్లిక్ కోటెత్తిరు జనం అయితే. ఒకరు గారు ఇద్దరు ఓనికైతే ఎంత అదైందో తీయనికి కూడా చాలా కష్టమైంది. నేనైతే అమ్మవార్లు అక్కడక్కడ అమ్మవార్లు అయితే వచ్చిర్రు, శివసత్తులు వచ్చి నేను వాళ్ళ దగ్గర బొట్టు పెట్టుకోవడం అయితే జరిగింది. ఇక్కడనైతే ఓడి బియ్యము గాజులు అన్నీ బోనాలు చేసిర్రు. సాయంత్రం తీసారండి ఇవైతే, నేనైతే చూపిస్తాను చూడండి. అమ్మవారికి ఏమేమి కావాలో అవన్నీ ఈరగోలలు, ఓడి బియ్యం అండ్ గాజులు అండ్ బోనాలు అన్నీ సాయంత్రం తీసుకొని వెళ్తారు. కాబట్టి ఈరోజు కూడా ఇక్కడ శివసత్తులను చూడండి, వాళ్ళ పండుగ కాబట్టి అమ్మవార్లు ఎంతమంది అంటే కొన్ని కోట్ల జనాలు మస్తు ఊగుతున్నారు. అలా అసలు వీడియో కూడా తీయడానికి చాలా కష్టంగా ఉంది. కాబట్టి మేమైతే ఎట్లా అట్లా మీకోసం అయితే వీడియో తీయడం అయితే జరిగిందండి. మేమైతే చూడండి మాకైతే మస్తు మంచిగా అనిపించింది. అసలు వాళ్ళు ఎంత మంచిగా ఊగుతున్నారు. శివగణాదులు అయితే అలా ఆనందాలకి అద్దులు అయితే లేవండి. మస్తు చూడండి అమ్మవార్లు అయితే బయటికి అయితే వచ్చిరు, కళ్యాణం అయిపోయి బయటకు వచ్చిరు. చూడండి నేనైతే చూపిస్తున్నా అందరినీ చూడండి చూడండి అనేసి. మాకైతే అక్కడ అమ్మవారు అయితే దర్శించుకోవడం జరిగింది. పక్కనే ఉంది మా అక్క ఈమె. ఈ అమ్మవారిని చూస్తుంటేనైతే సాక్షాత్తు ఎల్లమ్మ తల్లిని చూసినట్టే ఉందండి. చూడని వాళ్ళు వచ్చి బల్కంపేట ఎల్లమ్మ దగ్గరకు వచ్చి దర్శించుకోండి. అందరికీ మంచిగా జరగాలని నేనైతే కోరుకుంటున్నానండి. జై బల్కంపేట ఎల్లమ్మకి.